మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రేపు ఎమ్మెల్సీ కవిత కలవనున్నారు. 166 రోజుల తర్వాత తండ్రి కూతురు ఇద్దరు కలవబోతున్నారు. ఈ అపురూప ఘట్టం కోసం పార్టీ నేతలు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి అని నేతలు సన్నిహితులు చెబుతుంటారు. కుటుంబ సెంటిమెంట్ కూడా ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకోసం కన్న కూతురు జైలుకు వెళ్లినా ఆమెను కలవలేకపోయారు. ఎక్కడ ఆయన కన్నీరు పెట్టుకోవాల్సి వస్తుందోనని భావోద్వేగానికి గురవుతానేమో అన్న నేపంతో కూతుర్ను దూరంగా ఉంటూ వచ్చారు. ఇక బాధను దిగమింగుతూ కాలం గడిపారు. కానీ జైలుకు వెళ్లి కలవలేదు. అటు రాజకీయ కుట్రలను ఒంటి చేత్తో ఛేదించే కేసీఆర్ కూతురు జైల్లో ఉంటే తట్టుకోలేకపోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నిరాటంకంగా నడిపి నలుగురికి ఆదర్శంగా నిలిచిన నేత ఎమోషనల్ అయితే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయంతోనే ఇంతకాలం కవితను కలవదేనంటున్నారు. ఎట్టకేలకు 166 రోజుల తర్వాత ఆమె హైదరాబాద్ కు రాగానే నేరుగా తండ్రిని కలిసే అవకాశం ఉంది. ఇక తండ్రి కేసీఆర్ ను కూతురు కవిత ఇన్నాళ్ల తర్వాత రేపు మొదటిసారి కలుస్తున్న సందర్భంగా మీడియాను అనుమతించొద్దన్న సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. గత తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్టీ నేతల సమావేశంలో కన్నీరు బయటికి ఉబ్బకలేదు. కానీ కన్నీళ్లు పెట్టుకునేంత పనిచేశారు కేసీఆర్. కవితను తలుచుకొని కాసేపు మౌనం దాల్చారు. కన్న కూతురు జైల్లో ఉంటే తనకు బాధ ఉండదా అంటూ వ్యాఖ్యానిష్టం తెలిసిందే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి. రామ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ శిరీష. ఏదైతే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో బెయిల్ రావడంతో ఆమె ఇవాళ సాయంత్రం జైలు నుంచి విడుదల తిహార్ జైలు నుంచి విడుదల కానుంది. అయితే మొత్తం పరిణామాలను గమనిస్తే మాత్రం దాదాపు 164 రోజుల పాటు తిహార్ జైల్లో ఆమె ఉండడం జరిగింది. జైలుకు వెళ్తున్నప్పటి నుంచి తర్వాత ఇప్పటి వరకు కనీసం జైలుకు వెళ్ళడం కానీ జైల్లో వెళ్ళి కవితతో తనకు ఎంత కూతురు కవితతో పడటం కానీ కేసీఆర్ ఏదడుగు చేయలేదు. కేవలం హరీష్ రావు, కేటీఆర్, మాజీ మంత్రి చక్రవర్తి రాథోడ్, కవితా ఎల్లారెడ్డి ఇట్లా పలువురు నేతలు ముఖ్యమంత్రులు వెళ్లి ములాఖాత్ కల్పించారు. అదేవిధంగా తన తల్లి శోభారావు, భర్త అనిల్ కుమార్, తన కుమారుడు తో పాటు ముందు కోర్టులో రవిగౌరి కోర్టులో ఉన్నప్పుడు పాల్గొని తర్వాత ఇతర కోర్టుకు వచ్చిన సందర్భాల్లో పాల్గొంది. కానీ చాలా విమర్శలు వచ్చాయి కేసీఆర్ పైన. సొంత కూతురు జైల్లో ఉంటే కనీసం పరామర్శించి ధైర్యం చెప్పడానికి కూడా కేసీఆర్ వెళ్ళలేదని చెప్పి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ విమర్శించారు. అయినా కూడా కేసీఆర్ ఒక అన్నింటినీ పరిస్థితులు. కానీ తెలంగాణ భవన్లో అసెంబ్లీ ఎన్నికల సమయం తర్వాత జరిగిన సమావేశాలు మాత్రం కొంత ఆయన బాధను వ్యక్తం చేస్తూ విచారణ చేస్తూ అన్న కూతురు జైల్లో ఉంటే కనీసం బాధ ఉండదా అని చెప్పి ఆయన తన ప్రసంగంలో నేతల ముందు చెప్పడం జరిగింది. కాబట్టి చట్టం చాలా పని తాను చేసుకుంటుంది కాబట్టి చట్టానికి మనందరం సమానంలోనే చట్టాన్ని గౌరవించాలి. సైత ఖచ్చితంగా కలిగిన ఆనందంగా బయటకు వస్తుంది. మరి భయపడాల్సిన అవసరం లేదు. తప్పుడు కేసులో ఎక్కించారని చెప్పి ఆయన నాయకులకు కూడా ధైర్యం చెప్పడం. ఆలోచించి ఇలాంటి వరకు కేసీఆర్ కనీసం ఒక్కనాడైనా జైలుకు వెళ్ళి కవితతో ములాఖాత్ కలిసి వస్తారు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా వెళ్లకుండా ఉంటుంది. అది కేసీఆర్ కు కవిత అంటే మాత్రం చాలా ఆప్యాయమైన ప్రేమ ఉంటుంది. సొంత ఇతర మహిళల్ని కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు. కొంతమంది మహిళా నేతలు కూడా సన్న కూతురులాగా తీసుకుంటాడు. కవితతో ఇంకా ఆయనకి ఆప్యాయత అనుబంధం కూడా బాగా ఉండేది. కాబట్టి కవితకు కూడా కేసీఆర్ పట్ల బాగా ఆప్యాయత అనుబంధం ఉండేది. కాబట్టి రేపు తెలంగాణ ఢిల్లీ నుంచి వచ్చిన కవిత, ఢిల్లీ నుంచి రేపు హైదరాబాద్ కు రానున్న కవిత నేరుగా నందినగర్ లోని నివాసానికి వెళ్తారా, లేదు కేసీఆర్ ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నది ఫామ్ హౌస్ కు వెళ్తారా, అక్కడ ఎక్కడ తెచ్చుకుంటారు అని మాకు కొంత సంచలనం అయితే చూడాలి. ఎందుకంటే అన్నిటి పర్యంతం కూడా అయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ బిడ్డను చాలా రోజుల తర్వాత జైలు నుంచి బెయిల్ పైన వచ్చిన తర్వాత మొదటిసారి చూస్తున్న కేసీఆర్ తన తండ్రి బిడ్డతో హఠాత్తుగా దగ్గర తీసుకోవటము కన్నీటి పర్యంతం అయ్యే అవకాశం కూడా
నిమ్మొచ్చని చెప్పి తెలుస్తా ఉంది. కాబట్టి 166 రోజుల తర్వాత కవిత ఈ రోజు కేసీఆర్ కలిసి మొన్న జరిగిన రాఖీ పండుగ కూడా కవిత రాఖీ సంవత్సరం రాఖీ పండుగ రోజు కవిత కేసీఆర్ తో పాటు వాళ్ళ అన్నయ్య కేటీఆర్ కి అందరూ కూడా రాఖీ కట్టేది, ఈసారి రాఖీ పండుగ కూడా చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి రేపు కలయిక మాత్రం కొంత ఆశ్చర్యకరంగా చేయాలి, మంచి ఒక ఆప్యాయతతో ఆవిడంతో కూడిన కలయిక చెప్తా అనుకోవాలి. శిరీష, థ్యాంక్ యూ.